Hello friends, welcome to Smart Minds YouTube channel. So here we discussing about types of hash functions. మనకి మెయిన్లీ 4 టైప్స్ ఉంటాయి హ్యాష్ ఫంక్షన్స్లో. ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్, మిడ్ స్క్వేర్ మెథడ్, డిజిట్ ఫోల్డింగ్ అండ్ మల్టిప్లికేషన్ మెథడ్. సో ఫస్ట్ వన్ డివిజన్ మెథడ్. డివిజన్ మెథడ్కి మనకి ఫార్ములా ఏంటంటే హెచ్ ఆఫ్ కే. హెచ్ ఆఫ్ కే అంటే కీ వాల్యూ. సో హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు కీ పర్సంటేజ్ ఎం, అంటే ఇక్కడ ఇది మోడ్ అని. సో మోడ్ అంటే మనకేంటి, రిమైండర్. సో ఇక్కడ చూస్తే ఎగ్జాంపుల్ కీ పర్సంటేజ్ ఎం అంటే ఇక్కడ ఎం అంటే సైజ్, టేబుల్ సైజ్ ఎంత ఉంది అనేది ఇక్కడ మనకి మెజర్ చేస్తాం. ఇక్కడ ఎం ఈక్వల్స్ టు 10 తీసుకున్నాం కాబట్టి టేబుల్ సైజ్ 10. ఇక్కడ మనకి ఇండెక్స్ అనేది 0 నుంచి స్టార్ట్ అయ్యి 9 వరకు ఉంటుంది. సో నెక్స్ట్ ఇక్కడ తీసుకున్న ఎగ్జాంపుల్స్లో 11, 92, 45, 33, 64 తీసుకున్నాం. 11% 10 ఈక్వల్స్ టు దానికి రిమైండర్ ఎంత, 1. సో 92% 10 అంటే 2, 45% 10 అంటే 5, 33% 10 అంటే 3, 64% 10 అంటే 4. సో ఇవి మనకి రిమైండర్ వాల్యూస్. మనకి కీ పర్సంటేజ్ ఎం అంటే మనం రిమైండర్ని కన్సిడర్ చేస్తాం ఇక్కడ ఫార్ములా ప్రకారం. సో ఇక్కడ 1, 2, 5, 3, 4 ఇవనేది మనం ఎట్లా కన్వర్ట్ చేసుకోవాలంటే ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఇండెక్స్ తీసుకున్నాం టేబుల్కి. ఇక్కడ ఫస్ట్ వచ్చింది కదా మనకి 1 వాల్యూ. ఈ 1 అనేది ఇండెక్స్ అనుకుంటే దానికి ఉన్న కీ వాల్యూ 11. ఈ 11ని మనం 1 ఇండెక్స్లో ఇన్సర్ట్ చేయాలి. సో ఫస్ట్ దాంట్లో మనం 11ని ఇన్సర్ట్ చేస్తాం. ఇక్కడ సెకండ్ ఇండెక్స్లో 92 వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. అట్లనే 5 ఎక్కడ మనకి 5 ఇండెక్స్లో 45, 64ని 4th ఇండెక్స్లో ప్లేస్ చేస్తాం. దీన్ని కీ వాల్యూని హ్యాష్ టేబుల్లో హ్యాష్ ఫంక్షన్ యూజ్ చేసి స్టోర్ చేయడం. నెక్స్ట్ సెకండ్ మెథడ్ వచ్చేసి మిడ్ స్క్వేర్ మెథడ్. మిడ్ స్క్వేర్ మెథడ్ అంటే మనకి ఈ ఇచ్చిన హెడ్డింగ్లోనే ఉంది. మిడ్ స్క్వేర్ మెథడ్ మనకు ఒక కీ వాల్యూ ఉంటుంది, దాన్ని స్క్వేర్ చేసి దాని మిడ్ టర్మ్ని క్యాలిక్యులేట్ చేసి దాన్ని ఇండెక్స్గా కన్వర్ట్ చేయడమే మిడ్ స్క్వేర్ మెథడ్. సో ఇక్కడ ఎగ్జాంపుల్లో మనం ఒక 4 తీసుకున్నాం. దాని ఫార్ములా హెచ్ ఆఫ్ కీ ఈక్వల్స్ టు కీ ఇంటూ కీ అంటే కీ స్క్వేర్. సో కీ ఇంటూ కీ అంటే మనం హెచ్ ఆఫ్ 11 తీసుకున్నాం. 11 ఈక్వల్స్ టు 11 స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి 121. సో దాంట్లో మిడిల్ టర్మ్ ఏంటి మనకి 2. సో ఈ 2ని కన్వర్ట్ చేస్తాం. ఎలా, ఇండెక్స్ లాగా కన్వర్ట్ చేసుకోవాలి, ఇండెక్స్ లాగా కన్సిడర్ చేసుకుంటాం 2ని. నెక్స్ట్ 25 స్క్వేర్ అంటే 625, 2, 0, 841. సో ఇక్కడ 121 అంటే ఈ 2 అనేది ఇండెక్స్. మనం ఇక్కడ సేమ్ ఈసారి 9 తీసుకున్నాం కదా, ఓకే. 10 సైజ్ ఈక్వల్స్ టు 10, హ్యాష్ టేబుల్ సైజ్ 10 కదా. దాంట్లో మనం 11 స్క్వేర్లో మనం ఎంత వచ్చిన వాల్యూ 121. దాంట్లో మిడ్ టర్మ్ ఏంటి 2. ఈ 2ని ఇండెక్స్ తీసుకున్నాం. ఆ ఇండెక్స్లో ఏ వాల్యూ 11 అనే కీ వాల్యూ ప్లేస్ చేయాలి. ఇక్కడ మనం ఇండెక్స్ 2లో 11ని ప్లేస్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం 0 ఇండెక్స్లో 30, 4 ఇండెక్స్లో 29. నెక్స్ట్ ఇక్కడ చూడండి 625 అంటే ఆల్రెడీ ఇక్కడ 2 రిపీట్ అయింది. ఆల్రెడీ 2లో మనకి 11 స్టోర్ అయింది. సో ఈ 2 మళ్ళీ మనం ప్లేస్ చేయడానికి అక్కడ స్టోర్ చేయడానికి స్టోరేజ్ అనేది లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, ఇలా అయినప్పుడు కొలిషన్ అనేది అక్కరవుతుంది. మనకి నెక్స్ట్ క్లాస్లో కొలిషన్ రిజల్యూషన్ టెక్నిక్ అనేసి ఉంటాయి. సో వాటిలో డిస్కస్ చేస్తాం. సో నెక్స్ట్ డిజిట్ ఫోల్డింగ్ మెథడ్. డిజిట్ ఫోల్డింగ్ మెథడ్లో మనం కీ వాల్యూస్ కొన్ని తీసుకుంటాం. ఒక కీని తీసుకొని దాన్ని 2 బిట్స్గా డివైడ్ చేసి వాటిని యాడ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్నే ఇక్కడ డిజిట్ ఫోల్డింగ్ మెథడ్లో యూజ్ చేస్తాం. అదే మనకి ఫైనల్ ఆన్సర్ అనమాట. సో ద కీ ఈజ్ డివైడెడ్ ఇంటూ సెవరల్ పార్ట్స్, K1, K2, K3. సో మనకి వాటిని యాడ్ చేశాక K1 + K2 + K3 యాడ్ చేస్తే మనకి 49 వచ్చింది కదా, ఇది వాల్యూ. సో నెక్స్ట్ వచ్చేసి మల్టిప్లికేషన్ మెథడ్. మల్టిప్లికేషన్ మెథడ్లో మనకు ఒక ఫార్ములా ఉంది. హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు ఫ్లోర్ ఎం ఆఫ్ కేఏ mod 1. సో మల్టిప్లికేషన్ మెథడ్లో మనకి హెచ్ ఆఫ్ కే ఈక్వల్స్ టు ఫ్లోర్ ఎం కేఏ mod 1 అనేది ఫార్ములా. ఎం అంటే మనకి సైజ్ ఆఫ్ ది హ్యాష్ టేబుల్, కే అంటే కీ వాల్యూ, ఏ అంటే కాన్స్టెంట్, దాని వాల్యూ చేంజ్ అవ్వదు.
సో మనం ఎగ్జాంపుల్ m వాల్యూ 29 తీసుకున్నాం, k వాల్యూ 11 తీసుకున్నాం, కాన్స్టెంట్ వాల్యూ 0.5 తీసుకున్నాం. సో మనకి సొల్యూషన్లో ఏమవుతుంది అంటే KA ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. KA ఈక్వల్స్ టు అంటే 11 ఇంటూ 0.5 ఈక్వల్స్ టు 5.5. నెక్స్ట్ మనం KA mod 1 కదా, KAకి %1 చేయాలి. %1 చేసినప్పుడు 5.5 mod 1 ఈక్వల్స్ టు 0.5 వస్తుంది వాల్యూ. ఇది ఇదేం వాల్యూ, KA mod 1 వాల్యూ. సో మళ్ళీ మనం m ఇంటూ KA mod 1 చేయాలి కాబట్టి, సో m ఇంటూ KA mod 1 వాల్యూ ఎంత 0.5. సో దాన్ని మల్టిప్లై చేస్తే 29 ఇంటూ 0.5, ఫైనల్ వాల్యూ మనకి 14.5 వస్తుంది. దానికి ఫ్లోర్ అప్లై చేయడం అంటే ఏం లేదు, మనకి 14.5 ఉంది కదా డెసిమల్ వాల్యూ, ఆ డెసిమల్ వాల్యూని ఇక్కడ కన్సిడర్ చెయ్యం. ఫ్లోటింగ్ వాల్యూ ఉండకుండా ఓన్లీ ఇంటీజర్ వాల్యూనే కన్సిడర్ చేస్తాం. ఒకవేళ ఇక్కడ 14 ఉంటే 14 డిజిట్ తర్వాత ఉన్న నెంబర్ని ఇక్కడ కన్సిడర్ చేయం. సో దిస్ ఈజ్ ది ఫైనల్ రిజల్ట్. హెచ్ ఆఫ్ k ఈక్వల్స్ టు 14 అనేది మనకి ఫైనల్ రిజల్ట్. సో దీస్ ఆర్ టైప్స్ ఆఫ్ హ్యాష్ ఫంక్షన్స్. నెక్స్ట్ వీడియోలో కొలిషన్ అక్కర్ అయింది, ఇక్కడ మనకి సెకండ్ ఎగ్జాంపుల్ దగ్గర కొలిషన్ అక్కర్ అయింది కదా, దీనికి సంబంధించింది కొలిషన్ రిజల్యూషన్ టెక్నిక్స్ గురించి నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. థ్యాంక్ యూ.